ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. రమణ మహర్షుల వారు అనుభవ సారంలో ఎన్నో విషయాలని ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా కర్తవ్య నీవు అనుకున్నప్పుడు కర్మ ఉండి తీరుతుంది. నీవు ఎన్ని దేహాలు మార్చుకున్నప్పటికీ కర్తృత్వము విడనాడి ఉండవు. ముఖ్యంగా ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులలో కూడా నీవు చేసే చూసే అనుభవించే వస్తు విషయ కర్మలు ఆ దశని బట్టి ఉంటుంది. ఈ జాగ్రత్తావస్థలో నీ దృష్టి దేహము, సంసారము, ఇతరులు, మంచి చెడు, న్యాయము, అన్యాయము అంటూ వ్యక్తిత్వంతో నీవు ఇక్కడ కర్మలు ఆచరిస్తూ ఉంటావు. ఆలోచన కలగటమేమిటి? కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలతోటి నీవు నడుస్తూ పోతూ ఉంటావు. ఆ పనులు నిర్వహిస్తూ ఉంటావు. ఇదే వ్యక్తిత్వము ఎప్పుడైతే స్థూల దేహాన్ని విడనాడి సూక్ష్మదేహమైనటువంటి మనస్సుని పట్టుకుని స్వప్న లోకాలు సృష్టించి అందులో ఎందరినో దర్శించి వారితో సంభాషించి తాను ఊహించినవన్నీ నిజముగా కళ అన్న భావన లేకుండా అనుభవిస్తూ మరి స్వప్నావస్థలో కూడా ఈ వ్యక్తిత్వం ఎక్కడ ఉందిగా? స్థూలదేహం లేకపోవచ్చు. ఈ వ్యక్తిత్వము, ఈ పరిమితత్వము, నేను నాది అనేటటువంటి భావన ఈ జాగ్రత్తావస్థలోను, స్వప్న దశలోను, నిద్ర దశలో కూడా ఉంటుంది. నిద్ర కూడా పతాంజలి మహర్షి చెప్పినట్లు అది కూడా ఒక వృత్తి. ఏ విధంగా అయితే జాగ్రత్తావస్థలో ఇంద్రియ వ్యాపారములతోటి చూడటము, వినటము, తినటము, అంతఃకరణ చతుష్టయముతోటి కూడా, అర్షడ్వర్గములతో కూడా సమయాన్ని బట్టి ఆ దశని బట్టి నీ యొక్క దృష్టిని అనుసరించి ఒకే అహంకారము, ఒకే వ్యక్తిత్వము పలు విధాలుగా అది ప్రవర్తిస్తూ ఉంటుంది. స్థూల దేహంతో స్థూల జగత్తుని, స్థూల విషయాలని, స్థూల స్వరూపాలని, స్థూల లోకాలని, గ్రహాదులని ఇక్కడ దర్శిస్తూ ఉంటుంది. చూడటం కూడా కర్మే, వినటం కర్మే, సుఖ దుఃఖాలు అనుభవించటము కూడా కర్మలో దశలే కదా. అదేవిధంగా స్వప్న లోకాలలో కూడా ఇదే వ్యక్తిత్వము. దేహం మారిందే కానీ వ్యక్తిత్వము వాసనల్లో ఏ మార్పు లేదు. సరే, ఇక నిద్రావస్థలో కూడా ఆనందమయ కోశంతో కాసేపు విశ్రాంతి తీసుకుంటుంది. విశ్రాంతి కూడా కర్మలో భాగము. చూడటము, చూడకపోవటము, వినటము, వినకపోవటము,
అనుభవించటము, అనుభవించకపోవటము, ఇంద్రియ వ్యాపారముల వెంట పరిగెత్తటము, పరిగెత్తకపోవటము, అక్కడ కూడా నీ వ్యక్తిత్వము నీవు అనుకునే రీతిలో ఉండదు, నిద్రాణమై ఉంటుంది. బయటకు వచ్చాక చెబుతావు. ఈ మానసిక, ఇక శారీరక జాగ్రత్త స్వప్నాలు ఏవి అక్కడ లేవని, సుఖప్రదంగా శాంతియుతంగా నేను నిద్రించానని మరి నీవే చెబుతున్నావుగా. అక్కడ నీవు లేకపోతే ఆ విషయం నీకు ఎలా తెలుస్తుంది? అక్కడ కూడా ఈ అహంకారము నిద్రాణమై ఉన్నది. దానికి ఈ సహజత్వం, ఆత్మస్థితి ఏదైతే ఉన్నదో అది తెలియదు. అందుకని అది ఏమనుకుంటుంది? మానసిక శారీరక వ్యధలు అక్కడ లేవు, హాయిగా నిద్రించాను, ఎటు పోయానో తెలియదు అంటూ అక్కడ చెప్పదు. తిరిగి జాగ్రత్తావస్థకు వచ్చి చెప్పటం మొదలవుతుంది. ఈ విషయం ఎందుకు చెబుతున్నారు మహర్షులు వారు అంటే, నీ యాక్టివిటీస్, నీ కర్మలు ఏ విధంగా ఉంటాయి అంటే ఆ దశని బట్టి ఉంటుంది. స్థూల దేహంతో స్థూల విషయాలని, సూక్ష్మ మనస్సుతోటి సూక్ష్మ లోకాలని, కారణదేహంతో వాసనలతో ప్రమేయం లేకుండా వాటిని భద్రపరుచుకుని కాసేపు ఆనందమయ కోశంతో నిండి ఉంటూ ఆత్మ తెలియకుండా ఉంటుంది. తెలియటము, తెలియకపోవటము రెండూ కూడా వృత్తులే. ఆ దశలు, ఆ కర్మదశలు మరి వ్యక్తిగత దృష్టిని అనుసరించే కదా. ఇందాక చెప్పినట్లు స్థూలదేహంతో జగత్తుని, సూక్ష్మదేహంతో స్వప్న లోకాలని, మరి కారణదేహంతో విశ్రాంతిని, ఒకే అహంకారము తీసుకుంటున్నదా లేదా, కర్మలు ఆచరిస్తుందా లేదా. అందుకని ఈ జంతువులు కూడా, ఉదాహరణకి కాకి, ఏనుగు, సర్పము, శునకము ఒకే దానితో భిన్నమైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉంటాయి. కాకి కంటితో రెండు వైపులా ఒకే కంటితో చూడగలదు. అది సత్యమా అసత్యమా కాసేపు పక్కకి పెడితే కన్ను ఒకటే, దృష్టికోణము వేరుగా ఉంది కదా. అదేవిధంగా ఏనుగు యొక్క తన తొండాన్ని వస్తువులు పట్టుకోవటానికి, గాలి పీల్చటానికి, మరి ముక్కుగా పనిచేస్తుందిగా, వస్తువులని మోస్తుందిగా, పెద్ద పెద్ద తుంగలని, బరువులని అవలీలగా తీసుకువెడుతుందిగా. ఇది మన అందరి అనుభవమే కదా. అదేవిధంగా సర్పము కూడా దానికి చెవులు లేవని చాలామంది అనుకుంటారు. చెవులు లేక కాదు, కంటి చూపుతోనే
అది శబ్దాన్ని కూడా గ్రహిస్తుంది. అది చూడటమే కాదు, శబ్దాన్ని గ్రహించేటటువంటి సామర్థ్యము ఆ కంటికి ఉన్నదని చెప్పుకుంటారు. ఇక శునకం దగ్గరికి వచ్చేసరికి ఆఘ్రాణము అంటే ముక్కుతో అది గుర్తించగలదు. శునకాన్ని ఒక అడవిలో వదిలిపెట్టి వచ్చినప్పుడు తన యజమాని ఎవరు, ఎక్కడా అని అది వాసన చూసుకుంటూ యజమాని దగ్గరికి వస్తుంది. దానికి ఉన్నటువంటి ఆఘ్రాణ ఇంద్రియం చాలా విశిష్టమైంది. అదేవిధంగా స్పర్శ స్పర్శ అంటే త్వక్ ఇంద్రియం కూడా దానికి విశిష్టంగా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా సత్యమా అసత్యమా, అవి ఉన్నాయా లేవా అనేది మనం కాస్త పక్కకు పెట్టి అప్రస్తుతంగా భావించండి. ఎందుకు ఈ విషయాలని మహర్షి ప్రస్తావిస్తున్నారు అని అంటే, జ్ఞాని కూడా మూలము నెరిగిన, సత్యము నెరిగిన, సహజత్వంలో ఉన్నటువంటి దేహదారి అయి ఉన్నప్పటికీ ఏ విధంగా అయితే అవస్థాత్రయములలో, జాగ్రత్త స్వప్న సుషుప్తులలో పనిచేస్తూ ఉంటారో ఒకే జ్ఞానముతో, అది బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడేమో వ్యక్తిత్వము, ఇక్కడ వ్యక్తిత్వము లేకపోయినా జ్ఞానం ఒకటే ఉందిగా. ఆ జ్ఞానముతో ఇదిగో దగ్ధబీజ మనస్సుతో మాట్లాడటము, కర్మను ఆచరించటము జరుగుతుందా లేదా? అసలు ఈ అవస్థాత్రయములు ఉన్నాయా లేవా అన్నప్పుడు సూపరులకు మాత్రమే ఉన్నవి. ఆత్మ దృష్టిలో, జ్ఞాన దృష్టిలో ఆ జ్ఞానికి అవస్థాత్రయములు ఉన్నా లేనట్లే. కారణం, తనకు తానుగా ఎరుకలోనే ఉండటం వల్ల ఒక తెర మీద ఎటువంటి రకాలైనటువంటి బొమ్మలు పడినప్పటికీ, అది జాగ్రత్త కావచ్చు, స్వప్నము కావచ్చు, నిద్ర కావచ్చు, ఆ దగ్ధబీజ మనస్సుతోనే కదా ఆ పనులు చేసేది. నాది అనేవాడు తల ఎత్తకుండా కర్మలు సాగిపోతూ ఉంటాయి కదా. ఒక తెర మీద బొమ్మలు పడుతున్నప్పుడు ఆ బొమ్మలని తెర గుర్తిస్తుందా? గుర్తించదు. సునామీ వచ్చినా, ఇన్ఫెర్నో వచ్చినా, లేదా ఇక ఏ ఇతర యుద్ధములు చూసినా ఏ ఒక్కటి కూడా తెరను బాధించవు కదా. తెర యొక్క ప్రత్యేకత ఏ విధంగా అయితే
కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినట్లు శస్త్రము ఛేదించదు, అగ్ని దహింపదు, వాయువు ఆర్పివేయదు. మరి ఇన్ని జరుగుతున్నా, ఇన్ని తెర మీద పడుతున్నా, ఈ అవస్థాత్రయములు సాగిపోతున్నా అక్కడ ఆత్మకి, జ్ఞానానికి ఎట్టి ఇబ్బంది లేదు కదా. ఉన్నది ఒకటే జ్ఞానము, అదే స్వరూప జ్ఞానము, అదే ఉన్నానన్న ఎరుక, అదే తురీయము. దాని ఎదుటే ఇదిగో జాగ్రత్త స్వప్న సుషుప్తలు, జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు, సర్వ సృష్టి కూడా దానివల్లనే ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ ద్వైతంలో ఇది ప్రకాశించినా ప్రకాశింపకపోయినా దానికి వచ్చే నష్టము లేదు, కష్టము లేదు, ఏ మార్పు లేదు. ఈ విషయం ఎందుకు చెబుతున్నారు మహర్షులు వారంటే, ఈ ద్వైతంలో ఒకే ఇంద్రియము పలు విధాలుగా ప్రవర్తించినట్లు, ఒకే జ్ఞానము, ఉన్నానన్న ఎరుక, జీవుడుగాను, జగత్తుగాను, ఈశ్వర భావనగాను ఆయా దశలలో అవి ప్రకాశిస్తూ ఉంటాయి. దీని అర్థమేంటి? ఆత్మని విడిచి సృష్టి లేదు. జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు తల ఎత్తకపోయినా ఆత్మ అంటే ఎరుక, ఉన్నానన్నటువంటి సత్యస్థితికి ఏ ఇబ్బంది లేదు. అదే ఈ విధంగా కనపడుతుంది. గతంలో మనం ఎన్నో ఉపమానాలు చెప్పుకున్నాం. ముత్యపు చెప్ప వెండిగా కనపడుతుంది, తాడు పాముగా కనపడుతుంది. ఉన్నది తాడే, పాముగా కనపడిందిగా. వస్తువు ఒకటే, పరిస్థితిని బట్టి మసక చీకట్లో పాముగాను, వెలుతురులో తాడుగాను ఉన్నదా లేదా? కాబట్టి కర్మలను అనుసరించి ఆ దశలు, ఆ మార్పులు వ్యక్తిగత దృష్టిని బట్టి ఉంటాయి అని చెప్పటానికి ఇన్ని ఉపమానాలు మహర్షుల వారు సూచించటం జరిగింది. ముఖ్యంగా ఉన్నది ఎరుక, లేనిది వ్యక్తిత్వం. వ్యక్తిత్వంగా కనపడుతుంది, తీరా విచారిస్తే అట్టి వ్యక్తిత్వమే లేదు. కనపడినంత మాత్రాన సత్యం ఎట్లా అవుతుంది? నీ దృష్టి భేదాన్ని బట్టి ఈ జ్ఞానము అంటే ఇంద్రియముల ద్వారా, మనస్సు ద్వారా పరోక్ష జ్ఞానాన్ని కలిగినప్పుడు మాయాజీవుడై తనలో ఉన్నటువంటి వాసనలని అక్కడ చూస్తాడు. సృష్టి ఎవరు చూస్తున్నారు? పరోక్ష జ్ఞానంలోనే కదా, అభాస కాంతిలోనే కదా. అభాస కాంతికి ఆధారం ఏమిటి? పూర్ణకాంతి. పూర్ణకాంతి
అపూర్ణమైనట్లుగా కనపడుతుంది, తాడు పాముగా కనపడినట్లు. తీరా చూస్తే తాడులో పాము లేదు, స్వరూప జ్ఞానమందు సృష్టికి అవకాశమే లేదు. చూసే దృష్టికి రుణాన్ని బట్టి అది జ్ఞాన దృష్ట్యా, చక్షు దృష్ట్యా, అహంకార దృష్ట్యా అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది తప్ప మరొకటి కాదని చెప్పటం జరిగింది. ఉన్నది ఒకటే నేను. అది పలు రకాలుగా, పలు విధాలుగా ఇదిగో వ్యక్తిగత దృష్టిని అనుసరించి అవి అలా కనపడతాయి. ఆ వ్యక్తిత్వం ఉందేమో చూడబోతే లేదు. మరి ఉన్నదేది ఎరుక మాత్రమే. వ్యక్తిత్వ రహితమైనటువంటి జ్ఞానమయ స్థితి ఒక్కటే ఉంటుంది. అది ఈ విధంగా కనపడుతుంది. ఆభాస కాంతిలో మాయా నేను బహిర్గతమైనప్పుడు మాత్రమే. తీరా విచారిస్తే ఆది నుంచి అహంకారము తృణీకరించబడింది కదా, లేదు కదా. మరి లేనిది లేనట్లు, ఉన్నది ఉన్నట్లు ప్రకాశిస్తుంది. ఒకటే నేను ఉంటుంది. అది ఇన్ని పనులు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందుకని ఆ ఉదాహరణలు చెప్పడం జరిగింది. కర్మలు, దశలు వ్యక్తిగత దృష్టిని అనుసరించి ఉంటాయి తప్ప నిజానికి ఉన్నది ఎరుక మాత్రమే. మౌనమే నీ సహజత్వం. నమస్కారం గురువు గారు. నమస్కారం. మౌనం తప్పకుండా నమస్కారం. గురువు గారు, చదువు. కర్మలు దశలు వ్యక్తిగత దృష్టిని అనుసరించి నడుస్తాయి. ఒక్క నిమిషం. గురువుగారు, ముందు కర్మ అంటే ఏమిటి, వ్యక్తిత్వం అంటే ఏమిటి, దశ అంటే ఏమిటి, 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. గురువుగారు, ఏమ్మా? గురువుగారు, చెప్పు. కర్మ అంటే ఏమిటి? అంటే కర్మ అంటే భౌతికంగా, మానసికంగా చేసే క్రియలు. ఓకే. యాక్టివిటీ. యాక్షన్. చూడటము, వినటము, తినటము, కారు పీల్చటము, నిద్రించటము, మేలుకోవటము. కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలతో ఏది చేసినా అది కర్మ కిందకే వస్తుంది. ఆలోచించటం కూడా కర్మే, ఆలోచించకపోవటం కూడా కర్మే. ఓకే. తర్వాత ఏమంటున్నారు? కర్మలు దశలు. ఈ దశ అంటే ఏమిటి? దశ అంటే ఏమిటి? అంటే దశ అంటే ఏమిటి? అంటే ఇవి క్రియాయోగ అవే గురువు గారు, నాకు తెలియదు గురువు గారు. డిఫరెంట్ స్టేజెస్ లో వస్తుంది. దశ అంటే ఏమిటి? జాగ్రత్తావస్థలో కొన్ని కర్మలు, స్వప్నావస్థలో మరికొన్ని కర్మలు, నిద్రావస్థలో నిత్యరాహిత్య కర్మలు. ఒకటి కాదు. అంటే ఒక్కొక్క అవస్థకి, ఒక్కొక్క దశకి ఈ అహంకారము దేహాలను మార్చుకుంటూ కర్మలాచరిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ జీవాత్మ భావనే దేహాన్ని అక్కడ పారేస్తుంది, మనస్సుతో కర్మలు కంటుంది. ఆ రెండింటినీ అవతల పారేస్తుంది, కారణదేహంతో విశ్రాంతి తీసుకుంటుంది. అది కూడా వృత్తి అమ్మా, నిద్ర కూడా వృత్తి. ఓకే. అంటే యాక్టివిటీ కర్మ. కర్మలు దశలు వ్యక్తిగత దృష్టిని అనుసరించి నడుస్తాయి. వ్యక్తిగత దృష్టి అంటే
స్థూలదేహ దృష్ట్యా, సూక్ష్మదేహ దృష్ట్యా, కారణదేహ దృష్ట్యా మూడిట్లో యాక్టివిటీస్ ఉంటాయి. అవును గురుగారు. ఒక్కటి రెండో దాంతో లింక్ అవ్వదు. లింక్ అవ్వదు. ఏ అవస్థకే కంపార్ట్మెంటలైజేషన్. జాగ్రత్త అవస్థలో ఉంటే స్వప్నము నిద్ర ఉండదు. అవును. నిద్రలో ఉంటే ఈ రెండో ఉండదు. అవును గురుగారు. ఒక రకంగా చెప్పాలంటే దే ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఎక్స్క్లూజివ్ అంటే ఏ అవస్థగా అవస్థ సత్యముగా గోచరిస్తుంది, జీవుడికి గోచరిస్తుంది. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ బాగా మింగుడుపడిందిగా. ఇప్పుడు చదువు. కాకి, ఏనుగు, సర్పం 3 జంతువులు ఒకే అవయవాన్ని ఒకటి కన్నా ఎక్కువ అవసరాలకి ఉపయోగిస్తాయని అంటుంటారు. ఇక్కడ కాకి సంగతి ఎందుకు మనకి ఎందుకు చెబుతున్నారు? కాకిని చూస్తే మనకెందుకు? ఏనుగు తొండంతో గాలి పీలిస్తే ఏం పట్టుకుంటే మనకెందుకు? ఎందుకు చెప్తున్నారంటే అది ఒకటే అహంకారము, ఒకటే మాయా నేను వివిధ రీతుల్లో అది ప్రవర్తిల్లుతుంది. స్థూలదేహం కూడా నాది అంటున్నావుగా. కలగనేటప్పుడు నేను కలగన్నానంటున్నావుగా. హాయిగా నిద్రించానంటున్నావుగా. నిద్రించే నేనే మేలుకొనే నేను ఒకటే యాక్చువల్. అంటే ఒకే నేను. ఇంకా సింపుల్ గా చెప్తాం, నిద్రిస్తుంటే మేలుకుంటుంది, కలగంటుంది. ఒకే కన్ను కుడి పక్కన ఎడం పక్కన చూస్తుంది. బాబు కంటితో వింటుంది, చూస్తుంది. దానికి ఒకే తొండంతో గాలి పీలుస్తుంది, వస్తువుల్ని పట్టుకుంటుంది. ఇది అర్థం అవటానికి నీ అహంకారము కూడా కర్మలు దశలను బట్టి వివిధ రకాలుగా అది ఫంక్షన్ అవుతుందని చెప్పటానికి. తొండం గాలి పీలుస్తుంది, పట్టుకుంటుందంటే నువ్వు దాని దగ్గరికి పోతే నీరు తీసుకుని మానవుడు చల్లుతుంది, నీకు తెలుస్తుంది. ఇప్పుడున్నది సరస్సులోకి చెరువులోకి వెళ్ళినప్పుడు హాయిగా నీరు నెత్తిన పోసుకుంటుంది, నువ్వు చెబుతా పోసుకున్నట్టు. అదే గాలి పీలుస్తుంటుంది. అంటే ఒకే అవయవం దాంట్లో రోల్స్ చేస్తూ ఉంది, దశల్ని బట్టి, అవసరాన్ని బట్టి. ఎందుకు చెబుతున్నారు ఈ విషయం అంటే ఒకే అహంకారము దేహాలు పరిస్థితిని బట్టి ఏదో ఒక దేహంతో ఆయా లోకాలని దర్శిస్తుంది అని చెప్పారు. నీళ్లు తీసుకుని ఎత్తిన పోసుకునేటప్పుడు గాలి పీలుస్తుందా లేదా? అలాగే కాకి కూడా ఒకవైపు చూస్తుంటే రెండో వైపు చూడలేదు. ఒకే కంటితో చూడు. అవును గురుగారు. ఇక్కడ కూడా కలగంటున్నప్పుడు నీవు జాగ్రత్తలోని సంసారాన్ని నువ్వు గుర్తించలేదు, చూడవు. సరే, నిద్రావస్థలో ఈ రెండు ఎగిరిపోయి ఉంటాయి. మీ అందరి అనుభవం కూడా అది. అవును గురుగారు. కాబట్టి యాక్టివిటీ కర్మ అనేది ఆ దశను బట్టి ఉంటుంది. అది ఒక అవయవమైన అహంకారమైన అని చెప్పదు. గురుగారు ఇప్పుడు వినేవాడే నిద్రిస్తాడు, వినేవాడే కలగంటాడు. ఇంకో విశేషం చూడు, ఇంద్రియాలతో అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది మనస్సు.
కలగనేటప్పుడు ఇంద్రియాలతో పని లేకుండా సరాసరి మనస్సే ఇప్పుడు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది పంచేంద్రియాలు. కరెక్ట్ గురుగారు. అవును. అది చాలా విచిత్రంగా ఉంటుంది. మనసుతో మరి చేసుకుంటుంది. అర్థమైంది గురుగారు, అర్థమైంది. మనసుతో ఒకే చేసుకుంటుంది. ఇంద్రియం ఉమ్, స్వప్నావస్థలో నువ్వు బాగా గమనిస్తే గురుగారు అక్కడ ఈ ఇంద్రియాలు పనిచేయవు. పనిచేయవు. అవును. దేహంలో ఉన్న ఇంద్రియాలు ఇది టోటల్ గా అది విత్డ్రా చేసి అక్కడ అది మనసుతో చేసుకుంటుంది. అసలు స్థూలదేహం ఉండదు, ఇంద్రియాలు ఏమి ఉండదు. మనస్సు కూడా సూక్ష్మదేహమే కాబట్టి అది ఇంద్రియాల పని కూడా చేస్తుంది. పాయింట్ చూస్తుంది, వింటుంది, అనుభవిస్తుంది. పంచేంద్రియముల యొక్క సుఖాలని ఒక్క ఇంద్రియమే చేస్తుంది. అక్కడ కూడా రుచి పదార్థాలు తింటారు, కోరికలు తింటారు. ఏనాడో చనిపోయిన వాళ్ళతో మాట్లాడుతూ ఎన్నో విషయాలతో సంబంధం కలిగి ఉంటారు. అవును గురుగారు. ఈ కన్నుతో పని లేదు, ఈ చెప్పుతో పని లేదు. అంటే ఒకే మనస్సు అనే ఇంద్రియం ఇక్కడేమో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకుంటుంది, వర్రీ కాదు. ఈ టెక్నాలజీ ఇక్కడ వదిలిపెడుతుంది, అదే అన్ని పనులు చేసుకుంటుంది. తర్వాత చూడు కాకి ఒకే కంటితో ఇరువైపులా చూడగలదట. ఏనుగు తన తుండాన్ని చేయి ముక్కుగాను, సర్పం కంటితో చూచి వినగలదని చెప్తారు. ఇది నిజమా కాదా అన్నది అప్రస్తుతం. జ్ఞానికి కూడా అదే విధంగా అవస్థాత్రయం పనిచేస్తుంది. అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు. ఇక్కడ ఏమంటారు, జ్ఞాని అంటున్నారు. గురుగారు నువ్వు కూడా జ్ఞాని. అజ్ఞానులు ఎవరు లేరు, ఉన్నదే జ్ఞాన స్థితి. అందరూ జ్ఞానులే. ఇందాక కూడా ఏదో రమణ మహర్షులు వారు ఒక్కలే చేస్తారు అనుకోబాకండి. ఈ అనుభవం వారికే ఉంటుంది. మీరు చేసే అనుభవాలు గురుగారు అంటే ఇంకొంచెం సూక్ష్మంగా పరిశీలిస్తే ఒకే జ్ఞానము ఉన్నానన్న ఎరుక ఇన్ని రకాలుగా అది పనిచేస్తుందని చెప్పండి. జగత్తులో నీవు ఏ వ్యక్తిత్వంతో అయితే జగత్తుని సర్వాన్ని చూస్తున్నావో అదే అభాస కాంతి స్వప్నంలో కూడా అనుభవిస్తారు. దీనికి ఆధారం ఏమిటి? పూర్ణ జ్ఞానం. సో పూర్ణ జ్ఞానము కూడా ఈ 3 దశలలో కూడా, అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులలో కూడా ఒకే రీతిగా అది ఉంటుంది అని చెప్పండి. ఆధారం ఒకటే. ఆధారం ఒకటే గురుగారు. ఇంకా స్పష్టం చేసేయాలి అంటే సినిమా తెర మీద నువ్వు బ్లాక్ అండ్ వైట్ సినిమా వేసినా కనపడుతుంది, కలర్ వేసినా కనపడుతుంది, 70mm వేసినా కనపడుతుంది, 16 వేసినా కనపడుతుంది. అంటే ఏది వేసినా ఒకే తెరలో నువ్వన్నీ చూస్తావు. సో జ్ఞాని అనే పదం కంటే జ్ఞానమే అన్ని రకాలుగా అది చేస్తుంది అని అర్థం. మనం ఎలా తీసుకోవాలి? వ్యక్తిత్వంతో ఆత్మని తెలుసుకోవటం కాదు, ఆత్మజ్ఞానం ఉన్నది కాబట్టి ఇక్కడ వ్యక్తిత్వం పనిచేస్తుంది. జ్ఞాని అజ్ఞానం బదులు జ్ఞానమే తీసుకొని దీన్ని ఇక్కడ చూడాలి.
ఎగ్జాక్ట్లీ జ్ఞానమే ఒకటి ఉంటుంది. అభాస కాంతి కూడా ఒకటే ఉంటుంది. మనం జీవాత్మ భావన అంటుందానే అది కూడా 3 దేహాలు మార్చుకుంటూ ఉంటుంది. అభాసమైన పూర్ణ జ్ఞానమైన ఒకటే అన్ని పనులు చేస్తుంది. అర్థమైంది, క్లియర్ గా ఉంది గురుగారు. ఏమ్మా సరోజ? గురువు గారు చెప్పండి. అర్థమైంది గురువు గారు. ఉన్నది అంటే జ్ఞానము అజ్ఞానము లేదు, ఉన్నది జ్ఞానం ఒక్కటే. ఆ జ్ఞానమే ఈ అన్ని పనులు చేస్తుంది ఆధారమై. అది కరెక్టే గురువు గారు. అభాసకాంతి అయిన పూర్ణ జ్ఞానం గురువు గారు గుణమైన వాటితోటి కలవదు. గురువు గారు దాన్ని ఆధారంగా చూస్తామంటే కలిసినట్టుగా బ్రహ్మ చెందుతాము అంటున్నావు. నీతో కరుణరు ఉన్నదే ఒక నేను. గురువు గారు అవును గురువు గారు. వాళ్ళంతా ఉన్నారు అంటున్నావు. నీ వాళ్ళంటే ఎవరు? గురువు గారు అవును గురువు గారు. అవును గురువు గారు. చెప్పండి, ఇంకా ఏమైనా ఉంటుంది? ఇంకేమైనా ఉందా? వారికి సారం పెట్టిన అమెరికాలోనే ఉన్నాం. ఇక్కడ అది అన్మ్యూట్ చేస్తే మాట్లాడగలరు. అది మాకు రాదు. వాళ్ళమ్మా ఇబ్బంది పడదు. ఏమో నొక్కేవానికి అగా ఎగిరిపోతుంది. ఇంకేమైనా ఉన్నాయా డౌట్లు? పోనీ దీనికి సంబంధించకుండా ఏదైనా సరే. అజ్ఞాని గురుగారు ఇప్పుడు అంటే నాకు నేను దేహాన్ని ఒక ఆత్మ ఉందని అనుకుంటాడు. ఎందుకు అలా అనుకుంటాడు అజ్ఞాని గురుగారు? ఆత్మ ఉందని అనుకోవడం, దేహము, వ్యక్తిత్వము, కర్తృత్వము, బాధ్యతలు ఇవన్నీ అనుకుంటాడు. అంతవరకు తాను తెచ్చుకున్నదే అనుభవిస్తాడు. ఈ మాయలో ప్రతి ఒక్క ఆత్మ ఒకటి ఉందని తెలియదు. అంటే మేము గురుగారు ఇప్పుడు సత్సంగానికి వచ్చేది నేను అంటే మీ ప్రవచనాల వల్ల నేను ఒక దేహాన్ని, నాకు ఒక ఆత్మ ఉంది అని అనుకుంటున్న నా భావన వరకే ఉంది. అది అజ్ఞానిగా. అదే అనుకోవటం కూడా ఒక భావనేగా. భావన. నువ్వు పుట్టావా అంటే పుట్టాను అనుకుంటావు, అది భావనేగా. నీకు పుట్టుక లేదు అంటే అది మింగుడు పట్టాలి, అది కూడా భావనేగా. అసలు నీవు పుట్టలేదు, అసలు జీవుడే లేడు, ఇవన్నీ కూడా అబ్సల్యూట్ రియాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్న కొన్ని మాటలు. అవి స్వరూప జ్ఞానం ప్రకాశంతోనే అర్థమవుతాయి, లేకపోతే మీ గుంగుడు పడదు. ఇప్పుడు కూడా నేను దేహం కాకపోతే ఏమై ఉన్నాము తెలియదు. ఎంతసేపు నిద్ర రావటం, పరిగెత్తటం, పనులు చేయటం,
కష్ట సుఖాలు అనుభవించటం, రేపేం చేయాలనుకోవటం, కాలం అనేది లేదని చెప్పిన, వర్తమానమే ఆత్మ అని చెప్పిన, అక్కడ ఒక నిస్సహాయ స్థితిలో ఉంటాడు ఈ జీవుడు. ఇది తెలియదబ్బా. తెచ్చుకున్నదే ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. తన ఆధారము మూలము జీవుడికి తెలియదు. నువ్వు అనుకుంటావు, పుస్తకాలు చదివినా, గురువాక్యాలు విన్నా, లేకపోతే ఎటువంటి సద్గ్రంథాలు పఠించిన, అందులో ఉన్న సత్యాన్ని నీ అనుభవానికి తీసుకురాలేను. అదే అది భావన వరకే. అంటే నేను ఒక దేహాన్ని, నాలో ఒక ఆత్మ ఉంది, నాలో ఉండే తెలియదు గురుగారు, తెలియదు. ఎంతసేపటికి నేను చూస్తున్నాను, చేస్తున్నాను అని అంటావు. నీ ఆలోచనలే కాసేపు కనపడతాయి. ఒక ఆలోచన పట్టుకుంటే రెండోది రాదు. అక్కడికి స్టోర్ లో ఎన్నున్నాయో తెలియదు. నీకు ఏ క్షణం ఏ ఆలోచన వస్తుందో తెలియదు. నీ కళ్ళ ఎదురు కనపడుతుంటే వెంటనే ఒక యాక్టివిటీలో దూకుతావు. దుమ్మ కనపడింది, తుడిచేస్తావు. గురుగారు చుంటూ ఉంటే రాయి వచ్చింది, దాన్ని పక్కకి తీస్తావు. అట్లా రాయిని గుర్తించవు, దగ్గరికి వచ్చినప్పుడే గుర్తిస్తావు. అంటే దైనందిక జీవితంలో కూడా మీకు తెలియకుండానే ఏ పనులు చెయ్యాలనేది ఆటోమేటిక్ గా సాగిపోతూ ఉంటుంది. ఇక్కడ ఫ్రీ విల్ నా చేతిలో లేదు. ఫ్రీ విల్ అనే పదం వేరు. ఫ్రీ విల్ అంటే గతంలో చెప్పినట్టు నువ్వు చేస్తున్న నిత్య కర్మలు ఫలితాలు అనుకూలమైన ప్రతికూలమైన స్వీకరించడం, తీసుకోవాలా వద్దా అనేది ఫ్రీ విల్. ఇట్స్ అన్ ఆప్షన్ గివెన్ టు యు బై ది ఆల్మైటీ. ఇద్దరు లేవంగానే అందరూ తింటూ ఉంటారనుకో, పట్టించుకోకపోతే ఆనందంగా ఉంటారు. పట్టించుకుంటే అశాంతికి గురవుతావు. అక్కడ నువ్వు ఫ్రీ విల్ ఉపయోగించుతావు. కాబట్టి ఫ్రీ విల్, వ్యక్తిత్వము, ప్రారంభము కలిసే ఉంటాయి. ఈ మాట ఎందుకు వచ్చింది మహర్షి దగ్గర? ప్రారంభం ప్రకారం సాగిపోతుంటే జీవుడికి ఆప్షన్ లేదా అన్నారు. ఎందుకు లేదు? దేర్ ఈజ్ అ ఫ్రీ విల్. నువ్వు చేసిన కర్మలు అన్నీ నీకు అనుకూలంగా ఉండవమ్మా. గురుగారు అవును. ఎలా ఉన్నా స్వీకరించాలా వద్దా అనేది ఆ ఆప్షన్ ఉందన్నారు అంతవరకు. ఓకే గురుగారు. ఏమైనా రవి, గురుగారు మీకు తోచింది ఏదైనా అడుగుపోయి స్టార్టింగ్ నుంచి అడగమంటే ఇప్పుడే త్వర మీద కూర్చోవు. కొంచెం లేట్ అయింది గురువు. ఏం పర్వాలేదు, ఇట్ ఈస్ రైట్ టైం. ఎందుకనంటే ఎప్పుడు ఏది జరగాలో అది ఆల్వేస్ రైట్ టైం. కాలం అనేది లేదు. చెప్పిన ఏమన్నా ఇవాళ సబ్జెక్ట్ కాకపోయినా ఏదైనా అడుగుతుంది. ఇందాక మీరు వ్యక్తిత్వం ఉన్న జీవుడు అన్న ఇది రెండు ఒకటే కదా గురువు గారు? ప్రారంభం మూడు వేరు వేరుగా అంటున్నారు. ప్రారంభము అనేది నువ్వు తెచ్చుకున్నటువంటి యొక్క కర్మ ప్యాకెట్. ఓకే, వ్యక్తిత్వము దేహత్వ బుద్ధి ధరించాక వస్తుంది. అంటే నేను దేహము అన్న భావన అంటే వ్యక్తిత్వం గురువు గారు? అది వ్యక్తిత్వం, బోయర్షిప్. ఓకే, అది రాకముందు నువ్వు ఆత్మగానే ఉంటావు. ఫ్రీ విల్ అనేది వ్యక్తిత్వం వచ్చిన తర్వాత ప్రారంభం ఆపరేట్ చేస్తున్నప్పుడు ఈ మనస్సు
తీసుకోవాలా వద్దా కర్మ ఫలితాలని నీ చేతుల్లో ఉంది. అది అట్లా అంటే ఫ్రీ విల్ జీవుడికే గురువు గారు, జీవుడికే కదా. జీవుడికే ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది? ప్రారంభానుసారంగా అంతా సాగిపోతూ ఉంటే మరి జీవుడికి ఆప్షన్ ఏం లేదా? ఎందుకు లేదు? దేర్ ఈస్ అ ఫ్రీ విల్ అన్నారు. కర్మలు సాగిపోతూ ఉంటాయి. అది అనుకూలమైన ప్రతికూలమైన తీసుకోవాలా వద్దా అనే ఆప్షన్ నీకు ఉందన్నాడు. నువ్వు ప్రతిదీ తీసుకుంటున్నావు కాబట్టి దుఃఖపడిపో అవుతుంది. ఏం జరిగినా వాటిని నువ్వు తీసుకుంటున్నావు. కర్మ ఫలితాలని తీసుకుంటున్నావు. వదిలిపెట్టావు అనుకో, తీసుకోలేదనుకో, ఏదైతే అయిందని అది నువ్వు భావించు. అంటే ఇండైరెక్ట్ గా అది తీసుకోకపోవటం అంటే దాని గురించి ఆలోచించకపోవటమే కదా గురువు గారు, అంతేగా? ఆలోచించకపోవటం అనేది కూడా ఫ్రీ విల్లేగా. అదే అంటే ఇండైరెక్ట్ అసలు తీసుకోకపోవటము అనేది రిజల్ట్స్, నేను సుఖము దుఃఖం అనేది తీసుకోకపోవటం అనేది ఆలోచన వస్తే తీసుకుంటాను, రాకపోతే తీసుకోను, అదే కదా గురువు గారు కాన్సెప్ట్. అంటే ఆలోచనతో రిజెక్ట్ చేస్తావు. ఆలోచనతో రిజెక్ట్ చేస్తాం. మన చేతుల్లో ఏం లేదు, నా కర్మలో అలా ఉంది, దాని గురించి బాధపడటం దేనికి? కంక్లూజన్ అట్లా. అదే ఆ ఆలోచనతో ఒక కంక్లూజన్కి వస్తాం. అంటే నీ నిస్సహాయతని అక్కడ నువ్వు ఫ్రీ విల్ కింద ఉపయోగిస్తావు. మనం దేనిని మార్చలేనప్పుడు దాన్ని స్వీకరించడం దేనికి? బాధపడటం దేనికి? దాని గురించిన తలపే లేకపోతే హాయిగా ఉంటావుగా. అవును. ఏది జరిగినా బాధలు కావద్దు అనేది ఫ్రీ విల్. జరుగుతూ ఉంటుంది, అన్ని అనుకూలంగా ఉండవు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతికూలము అనుకూలము, ఆశ్చర్యకరమైన విషయాలు, ఇష్టం లేనివి ఇలా జరుగుతూ ఉంటాయి. అవును గురువు. ఇక్కడే కాదు, మీ చుట్టుపక్కల ప్రపంచంలో కూడా జరుగుతూ ఉంటుంది. అవి కూడా వింటావు నువ్వు. మరి నాకు పోవాల్సిన పని లేదు. ఓ రకంగా చెప్పాలి అంటే విస్మరించడం వల్ల విస్మరించే కెపాసిటీనే ఫ్రీ విల్ అనుకోవచ్చు. చాలా సింపుల్ గా ఏది జరిగినా డు నాట్ క్యారీ విత్ యూ. క్యారీ చేస్తున్నాము అంటే నిన్ను బంధిస్తుంది. ఆలోచనల పరంపరకి దాంతో పాటు ట్రావెల్ చేస్తే బంధిస్తుంది. అవును, బంధిస్తుంది. విస్మరించామనుకో, విస్మరణ కూడా ఆలోచనే, కానీ అక్కడ ఆబ్జెక్ట్ ఉండదు, లింక్ తెగిపోతుంది గురువురా. ఆ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ కి లింక్ ఉండదు. అంటే యు ఆర్ నాట్ హైలైటింగ్ ది పాయింట్. గురువు అది విస్మరించడంలోనే ఫ్రీ విల్ ఎక్కువ ఉంటుంది. మరిస్తే బంధం ఏర్పడుతుంది. కర్మ ఫలితాలు మంచైనా చెడైనా బట్టి బంధిస్తాయి. ఎందుకని? సుఖప్రదము కూడా బాగుందని నువ్వు రిపీట్ చేయడానికి ట్రై చేస్తావు. విస్మరించకపోతే ఇది బాగుంది మంచిగా అంటావు. దుఃఖపూరితమైనవి నువ్వు చేయాలనుకోకపోయినా అది జరిగిపోతూ ఉంటుంది. సుఖమైన దుఃఖమైన విస్మరించేటటువంటి ఆప్షన్ ఫ్రీ విల్. ఇంకా సింప్లిఫై చేస్తుంది. దాని యొక్క విషయాన్ని ముందుకు రాదు. ఇంకా స్మరించావా బట్టి బంధిస్తుంది. అసలు అటువంటి ఆలోచనకి తావే లేదు. ఈ రెండు మనస్సే చేస్తుంది. స్మరిస్తే బంధన, విస్మరిస్తే ఫ్రీ ఫ్రమ్ ది బాండేజ్.
అంటే స్మరించడం వల్ల బంధం ఎట్ట ఏర్పడుతుంది గురు? అంటే ఆ వెంటనే యాక్షన్కి వెళ్తుంది, క్రియకి వెళ్తుంది కదా గురువు గారు? స్మరించడం వల్ల దాని కాదు, నేను మాటి మాటికి దాన్ని తవ్వుతూ ఉంటావు, చదువుతూ ఉంటాం. అవును. గతాన్ని స్మరిస్తూ ఉంటావు, జరిగిన విషయాన్ని తవ్వి తీసుకొస్తావు, తీసుకొచ్చి దుఃఖిస్తావు, బాధపడతావు. ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఈ అహంకారమే చేస్తుంది. కాబట్టి ది బెస్ట్ ఆప్షన్ టు గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఈజ్ ఓన్లీ టు స్మరించడం. ఎప్పుడైతే నీవు స్మరణ లేదు, స్మరణ చాలా స్ట్రాంగ్ అవుతుందో నువ్వు ఆత్మగా ఉంటావు. అది విశేషం ఇక్కడ. మనస్సులో విస్మరించిన కొద్దీ ఈ మనస్సు తన మూలంలోనే చాలా కంఫర్ట్ గా ఉంటుంది. You don't project anything on the screen of your reality. స్మరించావో అది కనపడుతుంది, నీ లోపలే కనపడుతుంది. అర్థమైంది గురువు గారు. ఇంకొకటి గురువు గారు, ఇప్పుడు బాడీ మైండ్ కాంప్లెక్స్ లో ఇప్పుడు ఆలోచన అనేది అది నిరాకారము, శరీరము స్థూలము ఆకారం కనిపించేది. ఒక్కోసారి మనము రక్తము అదే గుండె తీవ్రత కొట్టుకుంటాము, లేకపోతే నిద్రలో కలవరించటం, అంటే ఈ దేహంతో తాదాప్యం చెందుతుంది కదా గురువు గారు. అంటే నిరాకారమైన ఆలోచన సాకారంతో ఎలా ఆ లింక్ ఎట్టా ఎస్టాబ్లిష్ అవుతుంది? అది ఆలోచన లింకు లేదు, పాడు లేదు. కాలంలో ముందుకు చిన్న లింకు లేకపోతే తెలియదు. గురుగారు, మీరందరూ పనులు చేస్తుంటారు, ఎప్పుడు కోసుకుందో ఎప్పుడు కాలిందో కూడా తెలియదు. తీరిక కూర్చున్నప్పుడు అక్కడ సెన్సేషన్ వచ్చినప్పుడు ఇది ఎప్పుడు జరిగిందని చూసుకునేది చేస్తారు అందరూ కూడా. మీ మనస్సు అన్ని చింతనలో ఉన్నప్పుడు దేహానికి ఏమైందో కూడా తెలియదు. అంటే ఇక్కడ శరీరము ఇది మాంసం ముద్ద కదా గురువు గారు, అదేమో ఆలోచన నిరాకారం కదా. ఈ రెండు ఎలా కలయిక ఏర్పడుతుంది అంటున్నా? ఎందుకంటే శరీరంలో మార్పులు తెలుస్తుంది కదా. శరీరము జడము, అది నీ ఆలోచనతోటి చైతన్యవంతమవుతుంది. ఆలోచనతోటి చైతన్యం చిచ్చల గ్రంథిగా ఇది. అహంకారం ఏంటి? ఇక ముడి. అవును. ఆ ముడి ఏ దేహంతో అసోసియేట్ అయితే ఆ విషయాలని హైలైట్ చేస్తుంది. అసోసియేట్ కాలేదు, ముక్కలు ముక్కలుగా దేహం కోసినా నీకేమి తెలియదు. నిద్రపోతున్నప్పుడు తెలియదుగా, తెలియదు. కాబట్టి మూలంలో ఉన్నప్పుడు కూడా తెలియదు. ఆ కాన్షియస్నెస్, సాపేక్ష జ్ఞానము పూర్ణ జ్ఞానం ఎలాగో కలవదు, సాపేక్ష కలవదు. దైనందిక జీవితంలో ఎన్నో వస్తువులు ఎక్కడెక్కడో పెడుతూ ఉంటారు, గుర్తు రాదు మీకు. నీవు పెట్టినప్పుడు రికార్డింగ్ ఉండదు, ఎప్పుడో అనుకోకుండా అది కనపడుతుంది, ఇక్కడ పెట్టాను. సో స్టోరేజ్ కెపాసిటీ ఏమవుతుందంటే అది రిట్రైవ్ చేయలేదు అన్లెస్ రికార్డ్స్. మీరు దుఃఖానికి కారణం రికార్డెడ్ వర్షన్స్, రికార్డ్ చేసి పెడతావు. రికార్డింగ్ లేదనుకో, యూ కాంట్ రిట్రైవ్. అంటే ఇప్పుడు ఒక దుఃఖం వస్తే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి కదా గురువు గారు. సపోజ్ ఏదైనా జరిగితే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి అంటే అక్కడ ఆలోచన వచ్చింది, ఒక దుఃఖం. కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి కాదు, ఆనందంలో కూడా వస్తాయి. వస్తాయి. అది ఆనందమైన, ఆనంద పార్చిపోయినా, దుఃఖమైన ఆ శరీరంలో ఒక మార్పు జరిగిందంటే అది ఒక ఆలోచన వచ్చి శరీరాన్ని ప్రభావితం చేసిందా గురువు గారు? అక్కడ శరీరం ఒక జడ పదార్థం, చైతన్యవంతమైనప్పుడే ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఏర్పడతాయి, అటాచ్మెంట్స్ ఏర్పడతాయి. ఎవరో దూరంగా వెళ్ళిపోతున్నారు, వాళ్ళు పోయారనుకో
వెంటనే కళ్ళమ్మ నీరు వస్తే ఎందుకని బంధం చేత. దేహానికి బంధం అని తెలియదు, అహంకారం బంధం అనేదాన్ని ముడేస్తుంది అక్కడ. అంటే ఇక్కడ చైతన్యవంతం అవటం అంటే ఆ ఆలోచన వచ్చి శరీరంతో మొత్తం కలిసిపో అంటే ఎలా కలయిక ఎట్ట జరుగుతుందని గురువు గారు? జరగదు, ఇది ఓన్లీ ఇమాజినేషన్. శరీరం ముక్కలుగా కోస్తే ఎక్కడ సుఖం ఉంది ఎక్కడ దుఃఖం ఉందో చెప్పలేదు. అవును. It is the mind, it is the ego that identifies సుఖము దుఃఖము. మైండ్ అన్నా, అహంకారం అన్నా, వ్యక్తిత్వం అన్నా, చిచ్చర గ్రంథి అన్నా, పరిమితత్వం అన్నా అంతా ఒకటే. ఈ మాయా నేను అసోసియేట్ అయినప్పుడే దుఃఖిస్తుంది. అసోసియేట్ కాలేదనుకో శరీరం ఎదిపోయినా నీకు అనిపించదు. అదే ఇందాక మీరు చైతన్యవంతం అవటం అనే ఒక పదాన్ని వాడారు కదా గురుగారు, అంటే అక్కడ ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్ గా? ఓకే చైతన్యవంతము అంటే నీకు ఆలోచన వచ్చింది, నువ్వు చేయి పైకి లేవాలి. పైకి లేవడం అంటే చైతన్యం ఉంటేనే లేస్తుంటది. చాలా మందికి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. బ్రెయిన్ కి చేతికి కాళ్ళకి కనెక్షన్ లేకపోతే అది కదలదుగా. కదలదు. సో ఈ మోటార్స్ పనిచేసేటప్పుడు ఆలోచన అండ్ యాక్టివిటీ చేస్తుంటది జ్ఞానంతో. నిద్రపోయేటప్పుడు ఆత్మగా ఉంటుంది కాబట్టి యాక్టివిటీ నీకు తెలియదు. సో ఇది సాపేక్ష జ్ఞానము, అభాస కాంతి మాత్రమే ఈ యాక్టివిటీ కారణం. చైతన్యవంతం చేస్తుంటారు. కదలిక లేని దాన్ని కదలిక తెస్తుంది. చేతులు కదిలిస్తున్నావు, గా కదిలించడం చూద్దాం, కదిలించలేదు. అంటే బ్రెయిన్ కి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది గురువు గారు ఈ చైతన్యవంతం, అంతేనా? బ్రెయిన్ కూడా ఒక యూనిట్ గా. యూనిట్. How the brain will function? By the consciousness. By consciousness. Okay. The consciousness is the స్వరూపం. చిత్త జడ గ్రంథి ఉండే గ్రంథి is lower potency of self. పూర్ణ జ్ఞానం కాదు. నువ్వు నిద్రపోయేటప్పుడు ఇన్వాలంటరీ యాక్షన్స్ ఉంటాయి. గట్టిగా కొట్టి లేపినప్పుడే అప్పుడు నువ్వు కాన్షియస్ వస్తావు, పరిసరాలు చూస్తావు. లేకపోతే చైతన్యవంతము అంటే కదలిక, దేహంలో కదలిక వస్తుంది. ఏమైనా ఎమోషనల్ ఉంటాయి. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? మురుక మూలంగా జరుగుతుంది, వ్యక్తిత్వం మూలంగా జరుగుతుంది. వ్యక్తిత్వం లేదనుకో అక్కడ ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇంకే మాట్లాడతాడు మహర్షి. దేహం లేకపోతే దీనికి కలవటానికి ఉండదు. ఈ బయటికి ఎమోషన్స్ చెప్పేది ఇంకేం ఉండదు అక్కడ. అహంకారానికి ఎందుకని ఎమోషన్స్ చెప్పాలి అంటే ఏదో ఒకటి అసోసియేట్ కావాలి, ఉపాధి కావాలి. అది లేకపోతే చెప్పలేదు. కళలో ఎవరో కనపడితే సంతోషిస్తున్నావా లేదా? అవును. ఫిజికల్ గా కనపడకపోయినా ప్రొజెక్ట్ చేసేవో కనపడ్డారు. వారు పోయిన సంగతి కూడా నీకు తెలియదు, బట్ యూ ఎంజాయ్ హిస్ ప్రెజెన్స్.